బుడమేరు కొల్లేరును పూర్తిగా ముంచింది. కాస్త తగ్గినట్టు కనిపించిన నీటి మట్టం మళ్లీ పెరిగింది. కొల్లేరులో ప్రస్తుతం 3.6 మీటర్ల మేర నీటి మట్టం ఉంది. ఇటు బుడమేరుకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కొల్లేరు ప్రాంతంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు నీట మునగటంతో లంక గ్రామాల ప్రజలు బోట్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. కొవ్వాడ లంక, మనుగూరు, పెనుమాకులంక, నందిగామలంక, ఇగిలిపాకలంక, నుచ్చుమిల్లి, ఉనికిలి శ్రీరామ్ సాగర్, పత్తిపాడు సహా 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు వరద నీరు చేరటంతో కైకలూరు మండలం ఆటపాక వద్ద పక్షుల ఆవాస కేంద్రం నీట మునిగింది. ఏలూరు, కైకలూరు మధ్య ప్రవాహం మరింత పెరిగింది. 4 రోజులుగా ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. కొల్లేరులో నీటి మట్టం పెరగటంతో కైకలూరు, ఏలూరు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. 5 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. గత 4 రోజుల నుంచి ఈ రహదారిపై రాకపోకలు సాగటం లేదు. భారీ వర్షాలకు తోడు బుడమేరు వరద ఎక్కువ కావటంతో లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. తమ్మిలేరు నుంచి వరద కొల్లేరులో కలుస్తోంది. దీంతో ఇప్పట్లో వరద ప్రవాహం కొల్లేరును వీడేలా కనిపించడం లేదు. కొల్లేరులో ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. బుడమేరు తీసుకొస్తున్నటువంటి వరద, భారీ వర్షాలు ఇక్కడ కొల్లేరు ప్రాంత వాసులను అల్లకల్లోలానికి గురయ్యేలా చేస్తున్నది. ప్రస్తుతం ఏలూరు, కైకలూరు రహదారిపైన ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. గత 4 రోజులుగా కూడా వరద ప్రవాహం కైకలూరు, ఏలూరు రహదారి పైన అంతకంతకు పెరుగుతుంది తప్ప తగ్గేటటువంటి పరిస్థితి లేదు. బుడమేరుకి వరద వచ్చినప్పుడల్లా ఆ వరద నీరు కొల్లేరుకు చేరడానికి ఒక 36 గంటలు, 24 నుంచి 36 గంటల సమయం పడుతుంది. ఆ నీరంతా కూడా ఇక్కడ లంక గ్రామాలను ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. గత 4-5 రోజులుగా కైకలూరు రహదారి పైన ఒక్కొక్క అడుగు పెరుగుతూ వచ్చినటువంటి కొల్లేరు నీరు ప్రస్తుతం ఒక 5 అడుగుల మేర ప్రవహిస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా ఈ రహదారి పైన వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కైకలూరు నుంచి ఏలూరు రావాలన్నా, ఏలూరు నుంచి కైకలూరు వైపు వెళ్లాలన్నా వీళ్ళందరూ కూడా ఉంగుటూరు వైపు నుంచి లేదా మరో విజయవాడ వైపు నుంచో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, ఎగువ నుంచి నీరు వస్తూనే ఉంది. అలాగే ఉప్పుటేరుకి కూడా ఈ నీరంతా వెళ్లి అక్కడ స్టాగ్నేట్ అయిపోవడంతో, నిలిచిపోవడంతో కొల్లేరులో ప్రవాహం వేగం పూర్తిగా తగ్గింది. దీంతో ఇక్కడ